ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం చెబుతాను అంటే, మరి అక్కడ దొంగతనం జరిగిందంట, ఇక్కడ ఇలా కొట్టేశారంట, అక్కడ అలా పట్టిపోయారంట అని చాలామంది చాలా వీడియోలు చెబుతున్నారండి, చూపిస్తున్నారు. చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా జరిగే ప్రమాదాలు, జరిగే నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. మరి నాకే జరిగింది, ప్రత్యేకంగా చెబుతానండి. చెబితేనే కానీ తెలియదు కదా. ఎందుకనంటే మనకు తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, మనకు తెలిసిన వాళ్ళే దొంగతనం చేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి చేసింది అది వేరే ఉంటుంది. బాగా మోసం చేసి దొబ్బెయ్యాలి అన్న వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు కదా. అయిన వాళ్ళని నమ్మకూడదు, తెలిసిన వాళ్ళని నమ్మకూడదు. అయితే చుట్టమై వచ్చి దెయ్యమై పీక్కు తిన్నదే అంటారు కదండి. అలాగా ఒక ఆవిడ ద్వారాగా పరిచయం అయ్యింది. పరిచయం అయ్యి మెల్లగా ఆవిడ కాదని వచ్చి కాస్త కూస్త ఎక్కువ మొత్తాల్లోనే పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ రకంగా ఇద్దరిని కూడా బాగా గమనించింది. భార్యాభర్తలు ఇద్దరిని, మా ఇద్దరిని. వీళ్ళు పర్వాలేదు, మనం ఏ రకంగా అన్నా కూడా వీళ్ళని బాధ పెట్టవచ్చు అని తను పక్కా ప్లాన్ వేసుకుని వాళ్ళ అక్కకి పెళ్లి చేసిందంటే ఒక 20 లక్షల అప్పులు తీర్చింది. వాళ్ళ అమ్మకి లగ్జరీగా బతకాలి, వాళ్ళ అన్నయ్యకి లగ్జరీగా ఉండాలి, ఆ పిల్ల కూడా లగ్జరీగా ఉండాలి అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడన్నా తెచ్చిచ్చేస్తారు వీళ్ళు మంచోళ్ళు, మనం సానుభూతి కవులు చెప్తేనని పక్కా ప్లాన్ వేసి అలాగే లాగిందండి డబ్బు. లాగి ఎంతో ఎక్కువ మొత్తాలు ఇవ్వాల్సి ఉండగానే ఒకరోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చింది. అది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చుట్టాల ఇంట్లో తిష్ట వేసి వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, ఎలాగే వీళ్ళ దగ్గర నుంచి డబ్బు లాగాలని చూస్తుంది. వచ్చింది ఒక రోజు 12ంటికి కాదండి, 11 ఆ టైంలో వచ్చి కూర్చుంది. ఎవరూ లేరు. ఆ ఇల్లు అయితే చిన్నదంటే 2 గదులు ఇంట్లో ఉండేవాళ్ళం. గది అయితే చాలా పెద్దదే, ఈ గది కన్నా పెద్దదే. అయితే ఓ పక్కన పెద్ద మంచం బెడ్ ఉండేది, పక్కన దివాణా ఉండేది, పక్కన కుర్చీలు, ఈ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్, బీరువాలు అన్నీ పెట్టేసి పెద్ద రూమ్, చాలా బాగుండేది అండి రూమ్ అది. అయితే వచ్చింది. ఒక మాట అడుగుతాను, ఏమనుకోవద్దండి, ఎవరికి చెప్పొద్దు, ఒట్టేయండి అంది. తెలిసిందే కదా, వస్తుంది డబ్బు అయ్యి పట్టుకెళ్ళింది, వెళ్తుంది, వస్తుంది, ఇస్తుంది పుచ్చుకుంటుంది. రూపాయి ఇస్తుంది, 10 రూపాయలు పుచ్చుకుంటుంది, 10 రూపాయలు ఇస్తుంది, 50 రూపాయలు పుచ్చుకుంటుంది, చేస్తుంది. సరేలే అనుకుని అలవాటు అయ్యింది కదండి, కూర్చుంది. ఎవరికి చెప్పొద్దండి, ఒట్టు వేయండి, ఒట్టు వేయండి, ఎవరికి చెప్పనని. చెప్పనమ్మా ఏంటి అన్న. నాకు 12 లక్షలు కావాలండి ఇప్పుడు స్పాట్లోని అంది. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు, నీకు అంత ఇచ్చామంటే ఎక్కడో తెచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడి తెచ్చి ఇచ్చాము మేము, పట్టుకెళ్ళేవు, వాటికి సమాధానం ఇంకా లేదు, ఇదిగో వస్తుంది అంటున్నావు నువ్వు, మళ్ళీ 12 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నావా, అసలు ఏమనుకుంటున్నావు అంటే, అలా కాదండి, మీరు తెలుసుకుంటే ఏమన్నా చేయగలరు, ఎలాగన్నా చేయగలరని కుర్చీలో కూర్చుంటే కింద మోకాళ్ళ మీద కూర్చొని దేక్కుంటా నేను దేహి అని అడుగుతున్నానండి అని. తనది సున్ని ఏది లేదండి, ప్యాంటు పైన ఉంటుంది కదా ట్యాపు, అదే ఆ ట్యాపే ఇలాగెత్తి నేను దేహి అని అడుగుతున్నానండి, మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాను, మీరు ఇప్పించండి నాకు అంటే. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డాక్టర్ చదివించుకోవాలి అమ్మాయిని డబ్బులు ఓ సాటు పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా కొంత మనం తెచ్చాం. అయితే నువ్వు ఇచ్చేస్తే వాళ్ళు ఆ అమ్మాయికి ఫీజు కట్టుకుంటారు, డబ్బులు రెడీ చేసుకున్నారు అంట విన్నదే. అంటే ఆ అమౌంట్ కూడా తెచ్చి నాకు ఇచ్చేస్తారని వేసిందండి ప్లాను. తర్వాత నాకు అర్థమైంది. అనేటప్పటికి అదేంటి ఏం మాట్లాడుతున్నావో, ఏముందండి, మెళ్ళ ఉన్న కుత్తులతో చాలు లాగేయాలంటే, అంతే కదండి. పిట్ట చెంచారం మసలడం లేదండి మిట్ట మధ్యాహ్నం వల్ల. ఇలా రోడ్డు మా గోడ పక్క నుంచే వెళ్ళాలి, ఎవరు వెళ్ళాం వాళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఆటోలో. అయితే ఈ ఇంట్లో ఎవరుంటారని తెలియదు, అలా ఉంటుంది ఇల్లు. ఏంటి అని అటే దొడ్డు గుమ్మ ఉంటుందండి, అలాగా ఆ తలుపు వేసేసుకుంటాను, ఈ తలుపు వేసేసుకుంటాను. ఆ ఇంట్లో ఉండగా పెద్ద పాము వచ్చేసేదండి అస్తమాన సందులోకి. ఏమీ చెయ్యదు, జరుగుడ్డే, కానీ భయం కదా పాము అంటేనే. ఏం చెయ్యాలో తెలక తొలిపి చేసుకునేవాళ్ళం.
మరి ఇంట్లోకి గిన్నె వచ్చేస్తుందేమో అనేసి చిన్న సందండి. ఆ సందు మన కుమ్మం కాడ నుంచి వెళ్ళిపోయేది అనమాట. అలా దారి మటండి ఆ పాముకి. అయితే ఈ తులుపు వేసేసుకున్నాను కదా, ఈ వెళ్ళొచ్చి తులుపు పడితే తీసేయండి. ఇలా చేస్తుంది. వెళ్ళే తప్పమ్మ, నువ్వు సుబ్బలక్ష్మి, నువ్వు ఇలా బాధ పెట్టకూడదు, ఏంటి ఇలా చేస్తున్నావు అంటే, అలా కాదండి, నాకు ఇస్తే మీరు నేను ఈ అమౌంట్ పెడితే అక్కడ అమౌంట్ వచ్చేద్ది మనకి, ఆ అమౌంట్ అంతా మొత్తం మీకు ఇవ్వాల్సిందంత ఇచ్చేస్తాను, అదని ఇదని చెప్తుంటే దేవుడు పంపినట్టు మా వారు వచ్చారండి. ఎప్పుడూ రారు, ఎందుకంటే బయట దినకారి ఉండి వెళ్ళారు, అందుకు ఇంటికి వచ్చి వెళ్తారన్నమాట అండి. లేకపోతే క్యారేజీ పట్టుకుని వెళ్తే రారు గమ్ముని, ఏదన్నా పని ఉంటే తప్ప. దేవుడు చెప్పినట్టు వచ్చేటప్పటికి మా వారు బండి చెప్పుడు వినపడి ఆయనకు వెళ్ళిపోతున్నాననేసి ఆయనకన్నా ముందు కడప దాటి వెళ్ళిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి ఏదో చెయ్యాలని నేనండి ప్రయత్నం. దగ్గరికి వచ్చేసింది, కుర్చీలో కూర్చున్న దాన్ని దగ్గరికి వచ్చేసింది దేక్కుంటూ. మరి ఏమి లాగేసుకుందాం అనుకుందో, మరి ఏమనుకుందో నాకు ఇప్పటికీ కూడా నాకు అంతు చిక్కట్లేదు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన కంటికి కనపడకుండగా అది హైదరాబాద్లోనే ఉండి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకంటూ ఎంజాయ్ చేస్తూ పెద్ద పెద్ద ఇల్లులు తీసుకుని ఆ పెళ్లి చేసుకున్న వాడికి కూడా బుడ కట్నం ఇచ్చిందంటే పట్టుకెళ్ళిన డబ్బు అంతా పట్టిపోయిందన్నమాట అండి. అది అలాగ చేస్తూ ఇప్పుడు వరకు దొరకకుండా తిరుగుతుందండి. 4-5 సంవత్సరాల నుంచి దొరకకుండా తిరుగుతుంది. ఆ వెళ్ళిపోవటం మంత్రగత్తిమటండి. అది మాయలాడి వాళ్ళ అమ్మ అది వాళ్ళ అన్నయ్య ఒకటే కావకు చెందిన వాళ్ళు. వాళ్ళ అక్క కూడా ఇప్పుడు చేరిపోయిందంట. వాళ్ళ 5 వాళ్ళ అమ్మ పేరు వెంకటలక్ష్మి, దానికి 3 పిల్లలు. ఈ సుబ్బలక్ష్మి అన్నది లాస్ట్ది, ఆ మధ్యలో ముందు కొడుకు, తర్వాత 2 ఆడపిల్లలు. ఆ సుబ్బలక్ష్మి అన్నది ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండేది. అక్కడికి వెళ్ళాక మా ఆయన మరాఠీ అయిపోయి ఇలా చాలామందిని చేసిందంట. కానీ ఊళ్ళో చేసింది అంటే దాని అమ్మ పుట్టిల్లు ఈ ఊరేనండి, ఇక్కడిక్కడే. వాళ్ళందరూ చుట్టాలు ఇక్కడే ఉన్నారు. ఎంత మాయ మోసగత్తో చూసారా. అంటే మోసపోవటం మీ తప్పని నన్నే తిడతారు మీరు, నిజమే కాదనం. మోసపోయిన తర్వాతే తెలుస్తుంది ఇది మోసం అని కదండి. అంటే పట్టుకెళ్ళింది ఇచ్చింది మొత్తం అది ఇది కలిపి చక్కగా దాని దగ్గర పెట్టేసుకుని ఎరైస్ కరమిల్లాగి పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు అది అన్నాలో భగవంతుడు ఎన్నాళ్ళు చూస్తాడో, కర్మ అనేది అనుభవించుకోవాలి కదండి. దానికోసమే చూస్తూ ఉన్నాను. అది నన్ను ఏదో చెయ్యాలని ఆ రోజు ప్లాన్ చేసిందండి. కానీ నమ్ముకున్న పరమేశ్వరుడు నా భర్తని ఆ పరమేశ్వరుడు రూపంలో బయట నుంచి వచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగట్లేదంటారా? ఇంత భయం, అంత జరగవలసిన ఘోరంలోంచి నేను బయటపడ్డానండి. అప్పటి నుంచి దొరకకుండా తిరుగుతుందండి. అది హైదరాబాద్లో ఒక్కటి వెళ్ళా ఉంటుంది. దాన్ని సుబ్బు అంటారు, సుబ్బలక్ష్మి అంటారు, తల్లి అంటారు. అది చూడటానికి ఎలాగుంటుందంటే అలా ఉంటుంది. దాన్ని ఎలా నమ్మారని ఇలాంటి వాళ్ళు చూస్తే అది అలాంటిది మరాఠీది అని మాకే తెలుస్తుంది. ఎలా నమ్మారండి, నన్నే దుమ్మెత్తిపోతారండి ఎవరన్నా. అంటే అంత మాయ మైకం చేసిందన్నమాట అండి. దానికి ఉంది, దాని అమ్మకి, దాని అన్నకి కూడా ఆ భగవంతుడు తగిన శిక్ష వేసే తీరతాడు. దానికోసమే నేను చూస్తూ ఉన్నాను. ఇంత బాధపడటానికి, ఇంత ఇలాగ అయిపోవటానికి కారణం అదేనండి. అదే కుటుంబాన్ని కబళించడానికి వచ్చిందనమాట. నాకు నా పరమేశ్వరుడు ఉన్నాడండి, నన్ను కాపాడుతాడు. దాని గతులు ఏమవుతాయో అది కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను. నేను ఇప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.